సో హే గైస్, ఈరోజు నేను మీకు 4x4 క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలో నేర్పించబోతున్నాను. స్టార్ట్. ఇప్పుడు మనము 4x4 సెంటర్స్ చూసుకుందాం. మీరు 3x3లో చూసుకుంటే సెంటర్ ఫిక్స్డ్ ఒకేలాగా ఉంటుంది, కానీ 4x4లో అలా కాదు. సెంటర్ ఈ 4 కలిపితే సెంటర్ ఫామ్ అయింది. సో మనము సెంటర్స్ ఏమేం కలర్స్ లో ఉంటాయో చూద్దాం. ఫస్ట్ మనం 3x3లో కాన్సన్ట్రేట్ చేసామనుకో, yellow కి ఆపోజిట్ వైట్ ఉంటుంది, yellow కి రైట్ సైడ్ గ్రీన్ ఉంటుంది, దాని తర్వాత ఆరెంజ్, దాని తర్వాత బ్లూ, దాని తర్వాత పింక్. నా రూబిక్స్ క్యూబ్ కి పింక్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ది క్యూబ్స్ లో మనకి రెడ్ కనిపిస్తుంది. సో ఇలా ఉంటుంది ఫార్మాట్. సో మనము ఇది తర్వాతకి యూజ్ అయ్యింది మనకి. నేను ఇప్పుడు దీన్ని స్క్రంబుల్ చేస్తున్నాను. ఇప్పుడు నేను బాగా దీన్ని స్క్రంబుల్ చేసేసాను. సో లెట్స్ స్టార్ట్ సాల్వింగ్. సో ఇప్పుడు మనము yellow కలర్ సెంటర్ పీస్ ని ఫిక్స్ చేయబోతున్నాము. ఇక్కడ yellow నాకు ఒక సైడ్ దొరికేసింది, ఇంకొక సైడ్ నాకు ఇక్కడ 3 ఆల్రెడీ కంబైన్ అయ్యి దొరికాయి. సో ట్విస్ట్ ట్విస్ట్ ట్విస్ట్, నాకు ఇక్కడ ఒకటి సెంటర్ పీస్ అయిపోయింది. ఇంకొకటి వెతుకుతా, ఎక్కడుంది, ఇక్కడ నాకు ఒకటి దొరికింది చూడండి. సో దీన్ని నేను స్లైట్గా ఇలా మూవ్ చేసి టర్న్ ట్విస్ట్, చూడండి 1 సెంటర్ పీస్ సాల్వ్డ్. ఇప్పుడు నెక్స్ట్ దాని ఆపోజిట్ ఉన్న వైట్ కలర్ది నాకు ఇక్కడ ఒకటి దొరికింది. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే పైకి తెప్పిస్తున్నా, ట్విస్ట్, కిందికి తెప్పించి ట్విస్ట్, నాకు ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. నేను దీన్ని ఇటు సైడ్ తెప్పించేసి ట్విస్ట్, చూడండి ఇది మళ్ళీ మామూలు అయిపోయింది. మళ్ళీ వైట్ కలర్ ఒక సైడ్ కూడా సాల్వ్ అయింది. ఇంకొక సైడ్ నాకు ఇక్కడ ఒకటి దొరికింది. దీనికి ఇంకొక పేరు ఎక్కడ ఉందో నేను వెతుకుతున్నా, ఇదో ఇక్కడ దొరికింది. సో దీన్ని డిస్టర్బ్ చేయకుండా నేను స్లైట్గా తెచ్చేస్తాను. సో దీన్ని పైకి పెట్టేస్తా, చూడండి మళ్ళీ కిందికి. 3 వచ్చేసాయి, ఇంకొక్కటి మిస్సింగ్. ఒక్కటి నాకు ఎక్కడుంది, ఇక్కడ దొరికింది. ఇది షిఫ్ట్ అవ్వకుండా స్లైట్గా మూవ్ చేస్తా, చూడండి కమ్ టు నార్మల్ పొజిషన్. వైట్ అయిపోయింది, yellow అయిపోయింది. నెక్స్ట్ మనం గ్రీన్ చేయాలి. గ్రీన్, ఆరెంజ్, బ్లూ, ఇంకా పింక్. సో ఫస్ట్ మనం గ్రీన్ చేద్దాం. గ్రీన్ నాకు ఆల్రెడీ ఇక్కడ సాల్వ్ అయ్యి దొరికింది. ఇంకొకటి మనం ఇది ఇంకా ఇది చేయాలి. సో ఫస్ట్ దీన్ని తెచ్చుకుందాం ఇక్కడికి, గ్రీన్ని ఇక్కడ తెప్పించేసుకుందాం. ఈ ఎల్ పొజిషన్లో అయిపోయింది. సో దీన్ని ఇక్కడ తేవాలి. దీన్ని ట్విస్ట్ చేశాను నేను, ఇంకోసారి ట్విస్ట్ చేసి దీన్ని ఇక్కడ తెచ్చేయండి. చూడండి కంబైన్ అయిపోయాయి. ట్విస్ట్ చేసి బ్యాక్కి తెచ్చేయండి. చూడండి గ్రీన్ కలర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది గ్రీన్ తర్వాత ఆరెంజ్. ఆరెంజ్ నాకు ఇక్కడ దొరికింది. ఇక్కడ ఆల్రెడీ ఎల్ ఫామ్ అయిపోయింది. ఇంకొక సైడ్ నాకు ఇక్కడ దొరికేసింది. సో ట్విస్ట్ చేశాను, పైకి తెచ్చాను, మళ్ళీ ట్విస్ట్ చేశాను, కిందికి వెళ్ళిపోయింది. సో ఆరెంజ్ ఇంకా గ్రీన్ అయిపోయింది. నెక్స్ట్ బ్లూ కలర్. బ్లూ నాకు మళ్ళీ ఎల్ ఫామ్ అయిపోయింది. సో ఇక్కడిది ఇక్కడ తెచ్చాను, టర్న్ ట్విస్ట్. బ్లూ అయిపోయింది అనుకో, ఆటోమేటిక్గా రెడ్ కూడా మీకు అయిపోద్ది. ఇప్పుడు మనం కార్నర్ పీసెస్ కంబైన్ చేయాలి. సో ఇవి ఆల్రెడీ నాకు కంబైన్ అయిపోయాయి, మిగతావి చేయాలి. ఇప్పుడు నాకు బ్లూ ఇంకా yellow కనిపించింది. ఇంకొక పేర్ ఆఫ్ బ్లూ ఇంకా yellow నేను వెతుకుతున్నాను. బ్లూ yellow నాకు ఇక్కడ దొరికింది బ్లూ yellow. సో నేను పైకి తెచ్చాను, ట్విస్ట్ చేశాను, చూడండి బ్లూ yellow. ఇలా స్ట్రైట్గా ఉండకూడదు, మనకి ఇటు సైడ్ వస్తే మనం ఇట్లా కంబైన్ చేయొచ్చు, కానీ ఇవి స్ట్రైట్గా ఉన్నాయి. సో నేను డబల్ ట్విస్ట్ చేశా. ఇప్పుడు బ్లూ yellow ఇక్కడ ఉంది, ఒకటి ఇక్కడ ఉంది. సో స్లైట్గా ఇక్కడికి మూవ్ చేయాలి. చూడండి ఈ 2 కంబైన్ అయిపోయాయి, కానీ ఇవన్నీ పోయాయి. సో మనం ట్విస్ట్ చేస్తాం, ఇక్కడ 2 కంబైన్ అవ్వాలి. సో ఇవి వేస్ట్ కదా, అందుకే మనం మళ్ళీ బ్యాక్కి తెచ్చేసుకుందాం.
సో ఇప్పుడు మన బ్లూ ఎల్లో ఫామ్ అయిపోయింది చూడండి. బ్లూ ఎల్లో కంబైన్ అయిపోయాయి. నెక్స్ట్ గ్రీన్ ఇంకా ఆరెంజ్ నాకు ఇక్కడ ఒకటి దొరికింది. సో పైకి తెచ్చా, ట్విస్ట్. ఇవి కూడా స్ట్రైట్ లైన్లో మనకు ఫామ్ అయ్యాయి. సో డబల్ ట్విస్ట్ చేసా, ఇది ఇక్కడికి వచ్చేసింది, ఇది ఇక్కడ ఉంది, కంబైన్ చేసేసా చూడండి. ఇది పోయాయి కదా, మళ్ళీ చేసి ఈ వేస్ట్ తీసుకొని మళ్ళీ కంబైన్ చేసేసా. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ ఇంకా రెడ్ ఇంకొక పేరు ఎక్కడుంది? గ్రీన్ ఇంకా రెడ్ నాకు ఇక్కడ దొరికింది, గ్రీన్ ఇంకా రెడ్. సో పైకన్నా ట్విస్ట్ చేసా, స్ట్రైట్ అయిపోయాయి. ఇవి కూడా స్ట్రైట్ వచ్చాయి. సో డబుల్ ట్విస్ట్ పైకనేసా, కంబైన్ అయిపోయాయి, కానీ ఇవి చెదిరిపోయాయి. సో ట్విస్ట్ అప్, ట్విస్ట్ వేస్ట్ వాటితో రీప్లేస్ చేసేసి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్లూ ఇంకా ఆరెంజ్. ఇప్పుడు మీరు చూసారనుకో లాస్ట్ టూ మిగిలినప్పుడు మనకి రీప్లేస్ చేయడానికి ఇక్కడ ఏది దొరకదు. సో దీనికి ఒక సపరేట్ ఆల్గరిథం ఉంది, దాన్ని మీకు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూసారనుకో ఇది ఆరెంజ్ ఇంకా గ్రీన్ ఈ రెండు క్రాస్గా ఉన్నాయి. మనకి ఈ రెండు స్ట్రైట్గా కావాలి. సో దీని ఆల్గరిథం మీరు చూసుకోండి. డౌన్, టర్న్, అప్, టర్న్, అప్, టర్న్, డౌన్. చూడండి స్ట్రైట్ అయిపోయాయి. గ్రీన్ ఇంకా ఆరెంజ్, ఎల్లో ఇంకా బ్లూ. సో దీనికి ఈ రెండు మ్యాచ్ అవ్వడానికి ఇంకొక ఆల్గరిథం ఉంది. దీన్ని సేమ్ వే టర్న్ చేయండి, మళ్ళీ సేమ్ ఆల్గరిథం. డౌన్, టర్న్, అప్, టర్న్, డౌన్. ఇప్పుడు దీన్ని సింపుల్గా ఇటు సైడ్ తెచ్చేయండి. చూడండి ఎల్లో ఇంకా బ్లూ జాయిన్ అయిపోయాయి. ఆరెంజ్ ఇంకా గ్రీన్ జాయిన్ అయిపోయాయి. సో మనకి కార్నర్స్ అడ్జస్ట్ చేసేదంతా అయిపోయింది. ఇప్పుడు మనకి హార్డెస్ట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని 3x3 క్యూబ్ లాగా సాల్వ్ చేసేయచ్చు. నేను 3x3 క్యూబ్ని బిగినర్స్ వేలో సాల్వ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ వైట్ ఉండేటివన్నీ ఎల్లో పాయింట్కి తెచ్చేయండి. ప్లస్ మార్క్ టైప్లో చేయాలి మిడిల్ పాయింట్స్ అన్నిటినీ. చూడండి మనకి ఒక ప్లస్ అయింది, చూసారా? ప్లస్ అయింది కదా. ఇప్పుడు వీటి కింద ఉండేటివి ఈ 2 చూడండి, ఈ 2 మిడిల్ పాయింట్కి మ్యాచ్ అవ్వాలి. సో టర్న్, ట్విస్ట్ మ్యాచ్ అయ్యాయి కదా. జస్ట్ టర్న్ ఇట్ టు ద వైట్ పాయింట్. చూడండి వెళ్ళిపోయింది. సేమ్ వే వీటిని కూడా చేయాలి. ట్విస్ట్ మ్యాచ్ అయ్యాయి, టర్న్ చేసేయండి. మ్యాచ్ అయ్యాయి, టర్న్ చేసేయండి. మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చాను, మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు టర్న్ చేసేయండి. చూడండి ఒక ప్లస్ మార్క్ అయింది. ఇప్పుడు ఈ కార్నర్ పీసెస్ని మనము చేసుకోవాలి సరిగ్గా. సో ఇక్కడ వైట్కి ఆపోజిట్ బ్లూ ఉంది చూసారనుకో. సో బ్లూ సెంటర్ పాయింట్కి తీసుకెళ్ళండి దీన్ని. బ్లూ సెంటర్ పాయింట్కి తెచ్చేసా. అప్, టర్న్, డౌన్, ఫిక్స్డ్. ఇప్పుడు సేమ్ వే వీటిని కూడా చేయాలి. ఇంకొక వైట్ది నాకు ఇక్కడ దొరికింది, కానీ ఇది పైకి ఉంది. ఇలా పైకి ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే అప్, డబల్ టర్న్, డౌన్. చూసారా సైడ్కి వచ్చేసింది. సో మనకి దీన్ని మ్యాచ్ చేసుకోవాలి ఆపోజిట్ది. రెడ్కి మిడిల్ పాయింట్కి వచ్చేసింది. అప్, టర్న్, డౌన్. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ఒక్కటి మిగిలింది, కానీ ఇది చూసారనుకో మనకి ఇక్కడ దొరికింది. సో దీనికి ఒక సపరేట్ వే ఉంది. అప్, టర్న్, డౌన్, టర్న్, అప్, డబల్ టర్న్, డౌన్, టర్న్. చూడండి పైకి వచ్చేసింది. పైకి వచ్చేసాక దీంతో మ్యాచ్ చేసి అప్, టర్న్, డౌన్. చూడండి వైట్ కలర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీరు ఇదంతా కరెక్ట్ చేశారో లేదో తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఒక ప్లస్ మార్క్ టైప్లో వచ్చింది. మీకు ఇలా రాకపోతే మీరు రాంగ్ చేశారని వీడియోని మళ్ళీ బ్యాక్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. సో ఇప్పుడు మనం దీని నెక్స్ట్కి వెళ్దాం. ఫస్ట్ మీకు ఇక్కడ పైన కొన్ని కనిపిస్తుంటాయి కదా, దీంట్లో బ్లూ ఉంది. సో బ్లూ సెంటర్ పాయింట్కి వెళ్ళండి మీరు. సో మ్యాచ్ అయ్యాయా? దీనిపైన ఆరెంజ్ ఉంది, మీరు చూసారనుకో. ఆరెంజ్ ఇట్ సైడ్ ఉంది, దీనికి ఆపోజిట్ ఇట్ సైడ్ వెళ్ళాలి. వెళ్ళాక అప్, టర్న్, డౌన్, టర్న్. చూసారా? అప్, టర్న్, డౌన్, టర్న్. దాని తర్వాత ఇట్ సైడ్ తిప్పి అప్, టర్న్, డౌన్, టర్న్.
ఇప్పుడు వైట్ కిందికి వెళ్ళిపోయింది చూడండి, ఈ పార్ట్ అయిపోయింది. అలానే సేమ్ వే ఈ పార్ట్స్ కూడా చేద్దాం. మళ్ళీ రెడ్ కి మ్యాచ్ చేసా, ఇట్ సైడ్ బ్లూ ఉంది, బ్లూ కి ఆపోజిట్ గ్రీన్, ఇట్ సైడ్ వెళ్ళాలి. అప్, టర్న్, డౌన్, టర్న్, ఇట్ సైడ్ తిప్పి అప్, టర్న్, డౌన్. చూడండి ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇక్కడ ఆరెంజ్ ఉంది, సో ఆరెంజ్ మిడిల్ పాయింట్ కి వచ్చేసింది. గ్రీన్ పైన గ్రీన్ ఉంది, గ్రీన్ కి ఆపోజిట్ బ్లూ. మళ్ళీ అప్, టర్న్, డౌన్, టర్న్, ఇట్ సైడ్ తిప్పి అప్, టర్న్, డౌన్. చూడండి ఇక్కడ వరకు అయిపోయింది. ఈ ఒక్క పార్ట్ అయింది. ఈ ఒక్క పార్ట్ కి మళ్ళీ సేమ్ వే మ్యాచ్ చేసుకోండి. గ్రీన్ చూపిస్తుంది, గ్రీన్ కి ఆపోజిట్ బ్లూ. అప్, టర్న్, డౌన్, టర్న్, అప్, టర్న్, డౌన్. చూడండి మీకు ఇదింత పార్ట్ అయిపోయింది. సో మనకు ఓన్లీ ఈ పార్ట్ ఒక్కటే మిగిలింది. మీకు మెనీ కేసెస్ లో ఇలా లాక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఈ లాక్ అవ్వడానికి సపరేట్ ఆల్గరిథం ఉంది. దీని ఆల్గరిథం ఇక్కడ ఉంది. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఉంటారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్ అంటే ఏందో చెప్తాను. ఆర్ అంటే E2, E2. ఎక్స్ అంటే దీన్ని ఇలా ట్విస్ట్ చేయడం. దాని తర్వాత యు అంటే ఓన్లీ సింగిల్ పార్ట్ ని ఇట్లా తిప్పడం. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఏం రాసుంది, ఆర్ అప్ U2 అంటే ఆర్ ని పైకి తిప్పాలి, U2 చేయాలి. దాని తర్వాత ఇక్కడ ఎక్స్ ఉంది అంటే ఇట్లా వెళ్దాం, పైకి చేసుకుందాం దీన్ని. మళ్ళీ ఆర్ అప్ U2 అంటే ఆర్ అప్ U2, మళ్ళీ ఆర్ అప్ U2, మళ్ళీ సేమ్ వే ఆర్ అప్ U2. నెక్స్ట్ ఆర్ డౌన్ U2 అంటే ఆర్ డౌన్ చేయాలి, U2. నెక్స్ట్ ఎల్ డౌన్ U2, ఎల్ అంటే లెఫ్ట్ సైడ్, ఎల్ డౌన్ U2. నెక్స్ట్ ఆర్ డౌన్ U2, మళ్ళీ ఆర్ డౌన్ U2, ఆర్ అప్ U2, మళ్ళీ ఆర్ డౌన్ U2, మళ్ళీ ఆర్ డౌన్ U2. చూడండి ఒకటి సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది మిగిలింది. సో సేమ్ వే దీన్ని చేసుకుంటూ పోవాలి. మళ్ళీ ఆర్ అప్ U2, టర్న్, ఆర్ అప్ U2, ఆర్ అప్ U2, ఆర్ డౌన్ U2, ఆర్ లెఫ్ట్ సైడ్ డౌన్ U2, ఆర్ డౌన్ U2, ఆర్ అప్ U2, ఆర్ డౌన్ U2, ఆర్ డౌన్ U2. చూడండి ఇప్పుడు ఇదొక్కటి మిగిలింది, దీన్ని కూడా చేసేసుకుందాం. ఆర్ అప్ U2, టర్న్, ఆర్ అప్ U2, ఆర్ అప్ U2, ఆర్ డౌన్ U2, లెఫ్ట్ సైడ్ డౌన్ U2, ఆర్ డౌన్ U2, ఆర్ అప్ U2, ఆర్ డౌన్ U2, ఆర్ డౌన్ U2. చూడండి మనకు ప్లస్ మార్క్ అయిపోయింది. నెక్స్ట్ మనము వీటిని సరిగ్గా చేసుకుందాం. మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఇలా సేమ్గా రాకపోవచ్చు, సంథింగ్ లైక్ దిస్. చూడండి ఇక్కడ బ్లూ, ఇక్కడ మీరు చూసారనుకో బ్లూ, yellow, రెడ్ ఉంది. దీంతో ఇది మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి. బ్లూ ఇక్కడ ఉంది, yellow ఇక్కడ ఉంది, కానీ ఇది రెడ్ కాదు, ఆరెంజ్. సో ఇట్ సైడ్ రాంగ్ ఉంది. మళ్ళీ ఇట్ సైడ్ చూసుకున్నాం అనుకో, ఇక్కడ ఆరెంజ్, బ్లూ, yellow ఉంది. ఇక్కడ ఏముంది, బ్లూ ఉంది, yellow ఉంది, కానీ ఇది ఆరెంజ్ కాదు, రెడ్. సో ఇలాంటి టైంలో మనము ఈ ఆల్గరిథంని యూజ్ చేస్తాం. అప్, టర్న్, డౌన్, టర్న్, మళ్ళీ అప్, టర్న్, డౌన్, టర్న్, అగైన్ 1 టర్న్, డౌన్, టర్న్, మళ్ళీ ఇట్ సైడ్ ట్విస్ట్ చేయండి. అప్, టర్న్, డౌన్, టర్న్, అప్, టర్న్, డౌన్, టర్న్, అప్, టర్న్, డౌన్, టర్న్. ఇప్పుడు మీరు చూసారనుకో ఇవి సెట్ అయిపోయాయి. yellow, blue, orange, yellow, blue, orange, red, blue, yellow, red, blue, yellow. సో ఇవన్నీ సెట్ అయిపోయాయి. ఇట్ సైడ్ చూసామనుకో బ్లూ, గ్రీన్, రెడ్, ఇంకా ఆరెంజ్, గ్రీన్, yellow అన్నీ సెట్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఇట్ సైడ్ ట్విస్ట్ చేయండి. ట్విస్ట్ చేశాక ఇవి ఉన్నాయి కదా, వీటిని మనం ఇక్కడికి తేవాలి. సో ఈ ఆల్గరిథం యూజ్ చేస్తాం, సేమ్ ఆల్గరిథం. అప్, టర్న్, డౌన్, టర్న్, అప్, టర్న్, డౌన్, టర్న్, వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఇట్ సైడ్ అప్, టర్న్, డౌన్, టర్న్, అప్, టర్న్, డౌన్, టర్న్, అప్, టర్న్, డౌన్, టర్న్, అప్, టర్న్, డౌన్, టర్న్.
చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది. ఎల్లో పైన అంతా సాల్వ్ అయిపోయింది, కింద వైట్ అంతా సాల్వ్ అయిపోయింది, ఈ 3 సైడ్స్ కూడా సాల్వ్ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ మనకి ఇది మిగిలింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అప్ టర్న్ డౌన్ టర్న్, అప్ టర్న్, మళ్ళీ అప్ టర్న్ డౌన్ టర్న్ 1, అప్ టర్న్ డౌన్ టర్న్ 2, అప్ టర్న్ డౌన్ టర్న్ 3, అప్ టర్న్ డౌన్ టర్న్ 4, అప్ టర్న్ డౌన్ టర్న్ 5. ఇలా 5 టైమ్స్ చేయాలి. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి 1 2 అప్ టర్న్ డౌన్ టర్న్, అప్ టర్న్ డౌన్ టర్న్, టర్న్ డౌన్ టర్న్, అప్ టర్న్ డౌన్ టర్న్, అప్ టర్న్ డౌన్ టర్న్. చూడండి ఇది సాల్వ్ అయిపోయింది, ఇది సాల్వ్ అయిపోయింది, ఇది సాల్వ్ అయిపోయింది, ఇది సాల్వ్ అయింది. అట్ ద లాస్ట్ అంత క్యూబ్ సాల్వ్ అయిపోయింది. Thank you for watching. Please like, share and subscribe.